హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్-ఇన్-వన్ ఫిల్మ్ ప్రొఫెషనల్. ఫ్రెండ్స్, ఈ మంత్లో మనకు ఏ మూవీ థియేటర్లో రిలీజ్ అవబోతుంది అనేది లిస్ట్ అయితే తీసుకొని వచ్చేసాను. సో మీరు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ మొత్తం ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ మూవీస్ వచ్చేసి థియేటర్లో అయితే రిలీజ్ అవుతాయి. సో ఏమైనా చేంజెస్ జరిగితే మీ అందరికి నేనైతే అప్డేట్ చేస్తాను. సో ఆలస్యం లేకుండా ఈ ఆగస్ట్ మంత్లో థియేటర్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 భవనం. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి మనకు అజయ్ గారు, ధనరాజ్ గారు, గెటప్ సీను, అలానే సప్తగిరి, అలానే శకలాక శంకర్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చేసి ఆగస్ట్ 9th అయితే థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ కేటగిరీ వచ్చేసి హారర్ అండ్ కామెడీ. అండ్ ఈ మూవీకి యూఏ అయితే ఇచ్చున్నారు. అండ్ రన్ టైం గురించి మాట్లాడుకుంటే 2 hours 19 minutes అయితే ఉంది. నెంబర్ 2 కమిటీ కుర్రాళ్ళు. ఫ్రెండ్స్, ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో వచ్చేసి ఒక ఫేమస్ యూట్యూబర్ అయితే ఉన్నారు, ప్రసాద్ బెహ్రా గారు కూడా ఈ మూవీలో అయితే ఉన్నారు. సో మీకు ప్రసాద్ బెహ్రా అంటే తెలియదు, పెళ్లి వారం అండి మీరు వెబ్ సిరీస్ చూసారా అంటే యూట్యూబ్లో ఉంటుంది. దాంట్లో ఉన్న మెయిన్ లీడ్ వచ్చేసి ఈ మూవీలో కూడా మనకైతే కనిపిస్తున్నారు. సో ఆయన క్యారెక్టర్ కూడా ఉంది. సో అందుకోసం మూవీ మీద ఎక్సైట్మెంట్ అనేది ఉంది. సో కమిటీ కుర్రాళ్ళు మూవీ వచ్చేసి మనకు ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆగస్ట్ 9th. నెంబర్ 3 మురారి. ఫ్రెండ్స్, మనకు మహేష్ బాబు బర్త్డే స్పెషల్గా అయితే మురారి మూవీని వచ్చేసి రిలీజ్ అయితే చేస్తున్నారు 4Kలో వచ్చేసి. సో ఎవరైనా మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ వేసుకొని ఒక కామెంట్ కూడా వేసుకోండి. ఇంకా మనకు ఆగస్ట్ 9th వచ్చేసి థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు మురారి మూవీని. నెంబర్ 4 భీమా. ఫ్రెండ్స్, భీమా మూవీ వచ్చేసి మనకు గోపీచంద్ భీమా మూవీ కాదు, మనకు కన్నడలో ఒక భీమా మూవీ అని ఉంది. సో ఆ మూవీ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో వచ్చేసి మెయిన్ లీడ్గా వచ్చేసి దునియా విజయ్ గారు అయితే యాక్ట్ చేయబోతున్నారు. సో చాలా రోజుల తర్వాత దునియా విజయ్ గారు అయితే రాబోతున్నారు. సో ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి ఇంకా. అండ్ ఈ మూవీ రేటింగ్ వచ్చేసి ఏ అయితే ఇచ్చున్నారు. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 28 minutes అయితే ఇచ్చున్నారు. ఈ మూవీని వచ్చేసి 9th August అయితే థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 5 సింహ. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తెలుగు మూవీ. ఈ మూవీని వచ్చేసి మనకు థియేటర్స్లో ఆగస్ట్ 9th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6 మిస్టర్ బచ్చన్. ఫ్రెండ్స్, మనకు హరీష్ శంకర్ గారు రైడ్ రీమేక్ తీస్తున్న సంగతి తెలిసిందే. బట్ ట్రైలర్ చూస్తే రైడ్ రీమేక్ లాగా లేదు, ఏదో మాస్టర్ పీస్ లాగా అయితే ఉంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ మూవీ కోసం నేనైతే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ మనకు హరీష్ శంకర్ గారు ఆగస్ట్ 15th రవితేజతో అయితే రాబోతున్నారు. సో మనం ఈ మూవీ రివ్యూ అనేది కూడా డ్రాప్ చేస్తాం. సో స్టే ట్యూన్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 7 డబల్ ఐ స్మార్ట్. ఫ్రెండ్స్, మనకు పూరి జగన్నాథ్ అండ్ రామ్ కాంబినేషన్లో ఈ మూవీ అయితే రాబోతుంది, అదంతా తెలిసిందే. సో మనకు రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేశారు. సో ఈ మూవీ ఈ డేట్కి రిలీజ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఐ స్మార్ట్ శంకర్ వచ్చేసి సూపర్గా అయితే ఉంది. సో అదే విధంగా ఈ మూవీ కూడా ఉంటుంది అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ మనకు ఆగస్ట్ 15th వచ్చేసి మనకు ఈ మూవీ కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ మూవీ కూడా నేను చూసి రివ్యూ అయితే ఇస్తాను. సో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెంబర్ 8 మేము ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి మనకు నితిన్ అయితే యాక్ట్ చేయబోతున్నారు. సో నితిన్ అంటే మనకు ఆ నితిన్ కాదు, మనకు ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ మనకు మ్యాడ్ మూవీలో కనిపించారు కదా, ఆ సేమ్ పర్సన్తో ఈ మూవీ కూడా రాబోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి కామెడీ అండ్ రొమాన్స్ థ్రిల్లర్గా అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ 15th అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 9 35 చిన్న కథ కాదు. ఫ్రెండ్స్, ఈ మూవీ మీరు ట్రైలర్ చూడకపోయింటే పోయి ట్రైలర్ చూడండి ఫ్రెండ్స్. ఆ ట్రైలర్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ మనకు రానా దగ్గుపాటి ప్రొడక్షన్లో అయితే రాబోతుంది. సో మూవీ అనేది ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ మూవీలో వచ్చేసి నివితా థామస్, ప్రియదర్శి, అలానే విశ్వదేవ్ రాచకొండ గారు అయితే నటించబోతున్నారు. సో మూవీ ట్రైలర్ అయితే చాలా ఎంగేజింగ్గా ఉంది, ఒక మంచి కాన్సెప్ట్ అయితే రాబోతుంది అనిపిస్తుంది. సో ఈ మూవీ కేటగిరీ వచ్చేసి కామెడీ, డ్రామా, ఫ్యామిలీగా అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగులో కాకుండా మలయాళం అండ్ తమిళ్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇంతకీ రిలీజ్ డేట్ చెప్పలేదు కదా, మనకు ఆగస్ట్ 15th ఈ మూవీ కూడా రాబోతుంది. సో ఆగస్ట్ 15th ఇప్పటికే 2 పెద్ద మూవీలు ఉన్నాయి, ఇదొకటి చిన్న మూవీ. బట్ ట్రైలర్ వచ్చేసి చాలా ఎంగేజింగ్గా ఉంది. సో వీలైతే ఈ మూవీ రివ్యూ కూడా నేనైతే డ్రాప్ చేస్తాను మన ఛానల్లో. నెంబర్ 10 తాంగలాన్. ఫ్రెండ్స్, ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ అయితే ఉంది. మనకు విక్రమ్ గారు అయితే చాలా డిఫరెంట్ లుక్లో అయితే ఉన్నారు. ఒక ఆదివాసిగా అయితే మనకు విక్రమ్ గారు అయితే కనిపించబోతున్నారు ఈ మూవీలో. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మనకు పా రంజిత్ గారు. సో పా రంజిత్ అంటే ఏ మూవీ తీస్తున్నారంటే కాలా, కబాలి అండ్ సర్పట్ట పరంబరాయ్ మూవీస్ అయితే డైరెక్ట్ చేస్తున్నారు. సో తాంగలాన్ మూవీ ఎలా ఉండబోతుందో ఇంకా చూడాలి. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఆగస్ట్ 15th అయితే రిలీజ్ చేయబోతున్నారు.
నెంబర్ 11 ఏలియన్ రాములస్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఏలియన్ అనే ఒక మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఒక అప్రాక్సిమేట్లీ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి ఈ మూవీ కొంచెం కంటిన్యూస్ పార్ట్ అనుకుంటా. సో అదైతే నేను చూశాను, సరిగ్గా గుర్తులేదు. వీళ్ళైతే స్పేస్ షిప్లో ఎక్కడికో వెళ్తారు వేరే గ్రహానికి, అక్కడైతే ఏలియన్ ఉంటుంది. సో వీళ్ళ శరీరంలోకి దూరేసి అందరిని అయితే చంపేస్తూ ఉంటుంది. అదేదో ఉంది స్టోరీ ప్లాట్, సరిగ్గా గుర్తులేదు. సరే ఇదంతా ఎందుకు, జస్ట్ మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. జస్ట్ ప్రీవియస్ పార్ట్ ఉంది, దాని గురించి కొంచెం బ్రీఫ్గా అయితే ఇంట్రో అయితే ఇచ్చాను. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ 16th వచ్చేసి ఇండియన్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనకు ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 12 రఘుదత్త. ఫ్రెండ్స్ ఈ మూవీలో వచ్చేసి మనకు మెయిన్ లీడ్గా కీర్తి సురేష్ అయితే యాక్ట్ చేయబోతున్నారు. అండ్ మనకు ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 15 minutes ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ కేటగిరీ వచ్చేసి మనకు కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద అయితే ఉండబోతుంది. ఈ మూవీని కూడా మనకు ఆగస్ట్ 15th అయితే రిలీజ్ చేయబోతున్నారు. బట్ ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ మాత్రమే ఫ్రెండ్స్. తెలుగు గురించి ఎలాంటి ఇన్ఫో లేదు. తెలుగులో ఫ్యూచర్లో రావచ్చేమో, బట్ ఆగస్ట్ 15th అయితే మనకు తెలుగు లాంగ్వేజ్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. నెంబర్ 13 డెమాంటీ కాలనీ 2. ఫ్రెండ్స్ నేను ఏమైనా మూవీ గురించి ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అంటే ఇదే అంటాను. పార్ట్ 1 వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది, హారర్ ఎలిమెంట్స్తో మంచి సస్పెన్స్గా అయితే ఉంటుంది. సో మీరు పార్ట్ 1 చూడకపోయి ఉంటే పోయి చూడండి. డెమాంటీ కాలనీ 2 అయితే రాబోతుంది. మనకు ఈ మూవీ వచ్చేసి ఆగస్ట్ 15th అయితే రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్ 2 లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. తమిళ్ అయితే కన్ఫర్మే, బట్ తెలుగులోనే హెవీ కాంపిటీషన్ అయితే ఉంది. ఈ టైంలో తెలుగులో రిలీజ్ చేస్తారా లేదా అనేది డౌట్. నేనైతే మూవీ ఖచ్చితంగా వెళ్తాను. సో రివ్యూ కూడా డ్రాప్ చేస్తాను. సో మూవీ అయితే రిలీజ్ అవ్వాలనే కోరుకుంటున్నాను తెలుగు లాంగ్వేజ్లో. నెంబర్ 14 ఖేల్ ఖేల్ మే. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హిందీ మూవీ ఫ్రెండ్స్. ఈ మూవీని వచ్చేసి మనకు ఆగస్ట్ 15th అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 15 వేద. ఫ్రెండ్స్ ఈ మూవీలో వచ్చేసి మనకు జాన్ ఇబ్రాహీం, తమన్నా భాటియా, షర్వారి అయితే లీడ్ యాక్టర్గా అయితే కనబడబోతున్నారు. అండ్ ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో మూవీ మీద కొంచెం హోప్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్లో సైమల్టేనియస్లీ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో తెలుగు ట్రైలర్ కూడా వచ్చింది, చూడకపోయింటే చూడండి. ఆగస్ట్ 15th వచ్చేసి మనకు థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 16 స్త్రీ 2. ఫ్రెండ్స్ మనకు ఈ మూవీ మీద కూడా హోప్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ కూడా మనకు ఆగస్ట్ 15th అయితే రిలీజ్ చేస్తున్నారు. అరే బాబు, ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తారా ఆగస్ట్ 15th? మేము రివ్యూ ఎలా ఇవ్వాలరా బాబు. అండ్ ఈ మూవీ కూడా మనకు ఆగస్ట్ 15th రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ రివ్యూ కూడా నేను వీలైతే డ్రాప్ చేస్తాను. వీలైనంత వరకు నేను ఎన్ని మూవీస్ చూస్తే అన్ని మూవీస్ చూసి మీకు రివ్యూ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేస్తున్నారు ఆగస్ట్ 15th. నెంబర్ 70 మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్ ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి చాలా కామెడీగా ఉంది, మీరు చూడకపోయింటే పోయి చూడండి. అండ్ మనకు రావు రమేష్ కామెడీ అయితే పీక్స్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఇండియన్ థియేటర్స్లో ఆగస్ట్ 23rd అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 18 ద క్రో. నెంబర్ 18 ద క్రో. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ మూవీ ఫ్రెండ్స్, మనకు తెలుగు లాంగ్వేజ్లో లేదు. యాక్షన్ ఫ్యాంటసీ డ్రామా మీద అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 15 minutes ఫ్రెండ్స్. సో ఈ మూవీ వచ్చేసి మనకు థియేటర్స్లో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే ఆగస్ట్ 23rd అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 19 సరిపోదా శనివారం. ఫ్రెండ్స్ ఈ మూవీ కోసం కూడా నేను ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నాను. సో కొత్త కాన్సెప్ట్తో నాని గారు అయితే రాబోతున్నారు, అదైతే అర్థమవుతుంది. సో ఆ ఏ కాన్సెప్ట్ అర్థం కావడం లేదు, జస్ట్ సరిపోదా శనివారం అని పెట్టారు. సో శనివారం రోజు ఏదో జరగద్ది, అదైతే మనకు అర్థమవుతుంది. బట్ ఏం జరగద్దు అదైతే మనకి చాలా మిస్టరీగా అయితే వదిలేస్తున్నారు. ఎట్టకేలకు ఆగస్ట్ మంత్లో అయితే రాబోతుంది మూవీ, అదైతే చాలా హ్యాపీ. సో ఆగస్ట్ మంత్లో మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ అంటే ఆగస్ట్ 29th వచ్చేసి మనకు ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఆల్ ఇండియన్ డబ్ లాంగ్వేజెస్. నెంబర్ 20 ద రోడ్ ఆఫ్ పనిష్మెంట్. ఫ్రెండ్స్ మనకు ఇది వచ్చేసి కొరియన్ మూవీ. సో మనకు ఈ మూవీ వచ్చేసి ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు డబ్ చేసి మనకు థియేటర్లో అయితే రిలీజ్ చేస్తారంట ఆగస్ట్ మంత్లో. సో డేట్ అనేది రివీల్ చేయలేదు, బట్ ఈ మూవీ వచ్చేసి మనకు థియేటర్లో వచ్చేసి రిలీజ్ చేస్తారు ఆగస్ట్ మంత్లోనే. డేట్ గురించి ఏమైనా అప్డేట్ రాగానే మీ అందరికి నేను తెలియజేస్తాను. ఇవే ఫ్రెండ్స్ ఈ మంత్లో రిలీజ్ అవబోతున్న థియేటర్కల్ మూవీస్ వచ్చేసి. నేనేమైనా థియేటర్ మూవీస్ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నేనైతే ఇలాంటి వీడియోస్ తెస్తూనే ఉంటాను, మీరు చేయాల్సిందలా ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ రివ్యూ అండ్ అప్డేట్ వీడియోస్తో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.